వాస్తవం మీరు చెప్తుంటే కొన్ని విజువల్స్లో కొన్ని మాటలు నిరుద్యోగులు వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. సాయిబాబా టెంపుల్లో తిందామంటే తిండి దొరకట్లేదు, తిండి ఉండట్లేదు. మాకు పండగకి ఇంటికి పోదామంటే ఇంటికాడ తలెత్తుకునేటువంటి పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పేసి కడుపు తరుక్కుపోయేటువంటి మాటలు. బట్ ప్రభుత్వం ఎందుకు వాళ్ళ విషయంలో ఇంత పక్షపాతం చూపిస్తుంది? మరి ప్రభుత్వానికి అర్థం కావాలి, ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులకు అర్థం కావాలా, గౌరవ ముఖ్యమంత్రికి అర్థం కావాలా, వాళ్ళు ఏం పాపం చేశారు, వాళ్ళు ఎందుకు ఏమని అడుగుతూ ఉన్నారు, వాళ్ళు కేవలం ఏం అడుగుతూ ఉన్నారు, మీరు ఇస్తా అన్నటువంటి జాబ్ నోటిఫికేషన్ అడుగుతూ ఉన్నారు. మీరు స్వయాన ముఖ్యమంత్రి గారు ఒకానొక సమయంలో ఒక డిక్లరేషన్లో చెప్పిరాను, నన్ను 2023లో గెలిస్తే 2024 డిసెంబర్ కల్లా నేను చెప్పిన అన్నీ కూడా 2 లక్షల జాబ్ నోటిఫికేషన్ ఇస్తాను అని చెప్పి స్వయాన వారు చెప్పిన మాటల్లోనే వాళ్ళు అదే అడుగుతూ ఉన్నారు. ఆనాడేమో ఇదే జేఏసీ వాళ్ళకు ఒక ఆయుధాలుగా వనుకొచ్చారు. ఇప్పుడు ఇదే జేఏసీ వాళ్ళనేమో అరెస్టులు చేసి అక్రమ కేసులు పెట్టి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని తీసుకుపోయి లోపడేస్తూ ఉన్నారు. మరి ఎటు పోతా ఉంది ప్రభుత్వం? ఇదా ప్రజాపాలన ప్రభుత్వం? గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన వాళ్ళు ఇంతో అంతా కొంచెం బెటర్ అని చెప్పాలి. 16,000, 14,000, 18,000 3 దఫాలు నోటిఫికేషన్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఆ మాత్రం కూడా నోటిఫికేషన్ లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. ఒక నోటిఫికేషన్లోనే పోలీస్ రిక్రూట్మెంట్ 2016 అని చెప్పి ఒక నోటిఫికేషన్ పెట్టుకొని వాళ్ళు దాదాపు సబ్జెక్టు కరెక్షన్ నాకున్న అవగాహన ప్రకారం 9,285 పోస్టులు భర్తీ చేశారు. ఇప్పుడు అనేక మంది ఏం చెప్తా ఉన్నారంటే, ఒకటేసారి మేము 10,000 మంది, ఒకటేసారి మేము 15,000 మంది తీసుకుంటే మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు ఆపర్చునిటీ లేదు, మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పి. అంటే 2016లో ఉన్నటువంటి తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే, 2026లో ఉన్న తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే. వీ హ్యావ్ డెవలప్డ్ ఏ లాట్. అంటే 2016లోనేమో 9,200 పైచులకు పోలీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి మనకు ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండింది. మరి 2026లో ఎందుకు లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఈ 5,000 మాత్రమే రిలీజ్ చేయడానికి వెనక రాజకీయ కోణం ఉందా? ఎలక్షన్స్ వరకు హోల్డ్ చేద్దాం అన్నటువంటి ఉద్దేశం ఉందా? అదే జరిగితే ఈ ఏజ్ బార్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ఒకసారి ఎవరికైతే ఏజ్, ఇప్పుడు వాళ్ళు అడిగేది కూడా అదే, ఈ ఏజ్ బార్ కూడా ఒక ఇష్యూ ఉంది. దాన్ని కూడా పీసీ ఏజ్ని 32ని 36 చేయమంటున్నారు, పిఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఏజ్నేమో 35ని 38 చేయమంటున్నారు. వాళ్ళ డిమాండ్లలో ఇది కూడా ఒకటి ప్రైమ్ డిమాండ్. ఎందుకంటే ఇది ఏదైతే 3 years డిలే అయ్యిందో, ఒకసారి ఏజ్ బార్ అయిపోతే మళ్ళీ వాళ్ళు దే ఆర్ ఇన్ఎలిజిబుల్ టు రైట్ ద ఎగ్జామ్స్. ఒకసారి ఇన్ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేసినా సరే ఏం సమాధానం చెప్తారు ఇళ్ళల్లో? ఒక్కొక్క పేరెంట్స్ వాళ్ళు ఎక్కడో కూలీ పని చేసుకొని గవర్నమెంట్ పిఎంవైజీ స్కీమ్లలో డబ్బులను జమ చేసుకొని 300, 400 జమ చేసుకొని ఆ నెల పూట మొత్తం పనిచేసి 5-6 వేల రూపాయలు జమ చేసుకొని వీళ్ళకి పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవ్రీ మంత్ అప్రాక్సిమేట్లీ ఇవాళ కూడా దిల్సుఖ్ నగర్లో 5,000 నుంచి 6,000 రూపాయల వరకు హాస్టల్ ఫీజు ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉంటూ ఎక్కడో మధ్యాహ్నం తింటూ చదువు మొత్తం లైబ్రరీలో చదువుతూ ఇంత దీనిలలో దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్నారు. రేపొద్దున వాళ్ళ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్పాలా? 110% ద గవర్నెన్స్ ఏమైంది? ఇప్పుడు వాళ్ళు మీరు చూసినట్లయితే ఈ 3 సంవత్సరాల్లో పోలీసులు అసలు రిటైర్మెంటే కాలేదా? ఆ ఖాళీ అయిన వేకెన్సీలు ఈయన ఇస్తా ఉన్నాక 5,000 దాన్ని తీసుకొచ్చి 10,000కో 14,000కో తీసుకొని వచ్చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా. జీవో నెంబర్ 37ను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తీసుకొచ్చింది. సో ఏజ్ లిమిట్ని పెంచింది. ఏజ్ లిమిట్ పెరిగింది అని చెప్పేసి ఉద్యమకారులంతా ఎవరైతే యూనివర్సిటీలో ఉన్నారో, మీరు చెప్పినట్టు దిల్సుఖ్ నగర్లో ఉన్నారు, చిక్కడపల్లిలో ఉన్నారు, ఆర్టిస్ట్ క్రాస్లో, వీళ్ళంతా మళ్ళీ ఫీజులు కట్టారు. ఈ ఫీజులు అన్నీ కలగలిపితే దగ్గర 200-300 కోట్ల రూపాయలు అవుతాయి ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూసుకుంటే కనుక అప్లికేషన్స్కి. సో ఇప్పుడు మళ్ళీ 87 జీవోని తీసుకొచ్చి ఆ ఏజ్ లిమిట్ని మళ్ళీ తగ్గించేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? మరి దీనిపైన మీ తరపు నుంచి ఏమైనా ఫైట్ ఉంటుందా? నిరుద్యోగుల వర్షన్లో దీనిపైన నిరంతరంగా మేము చేస్తూనే ఉన్నాము. ఒకప్పుడు మంచిగా కనబడ్డది, ఇవాళ చెడ్డగా ఎందుకు కనబడ్డది అని చెప్పి ప్రశ్నిస్తూనే ఉన్నాము. మీ కళ్ళే కదా, ఆ రోజు మీ కళ్ళే కాదు, ఎవరు చెప్పినారో అది మంచిగా కనబడ్డది. వాళ్ళు అనేక విధాలుగా ప్రాధేయపడ్డారు ప్రభుత్వాన్ని. మోకాలపై నుంచొని దిల్సుఖ్ నగర్ చౌరస్తాలపై ప్రాధేయపడ్డారు, మోకాలపైన నుంచొని చిక్కడపల్లి లైబ్రరీలో ప్రాధేయపడ్డారు. అనేక మంది రోడ్లపైన కూర్చొని, నేను నిన్నగాక మొన్న ఒక 4 రోజుల కిందట నేను కూడా తెలుసున్నారు వాళ్ళ ధర్నాలో పాల్గొన్నప్పుడు, వాళ్ళు ఏమి ఇట్లా షామియానాలు వేసుకొని ఇంకా ఏదో వేసుకొని కూర్చోవడంలా నడి రోడ్డు కాలిపోతూ ఉంటే వాళ్ళ పొట్ట ఒక ఆకలి నినాదాలతో వాళ్ళు చేస్తున్న అహర్నిశలు కష్టపడుతున్న తీరు చూస్తే మా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అసలు ఎటు పోతూ ఉన్నాం మనము? అసలు ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే వీఆర్ ఆల్ స్పెక్టేటర్స్. మనం ఎంతైనా సరే మన వాయిస్ని కూడా ప్రభుత్వానికి వినిపించాల్సిందే తప్ప ప్రభుత్వమే ఒక డెసిషన్ తీసుకోవాలా.